పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 4వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనము నుండి 27వ వచనము వరకు. యేసు శిష్యులు కఫర్నామునకు చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింప ఆరంభించను. ఆయన బోధకు అచటనున్నవారు ఆశ్చర్యపడిరి. ఏలయన ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా ఆయన బోధించను. అప్పుడు అపవిత్రాత్మచే ఆవేశించబడిన వాడు ఒకడు కేకలు వేయిచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరివో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని యేసును చూచి అరవసాగెను. నోరు మూసుకుని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను. అంతటా అచ్చట వారందరూ కూడా ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఆయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువే సకలానికి సర్వానికి అధికారి. సకలం సర్వం ఆయనకి లోబడవలసిందే. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు చెప్పేటువంటిది చరిత్రలో జరిగినటువంటి సంఘటన. చాలామందికి తెలుసు ప్రియులారా. ఏమిటి అంటే 1970వ సంవత్సరంలో ఎగ్జార్సిస్ట్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది. ఎగ్జార్సిస్టు అంటే దానిలో ఒక గురువు, ఒక చిన్న వ్యక్తి, ఒక బాలుడు సైతాను చేత పీడించబడుతూ ఉండగా ఏ విధంగా ఆ దయ్యము నుండి అతనిని విడుదల ప్రసాదించాడు ఒక గురువు ప్రార్థనా శక్తితో అనేటువంటి అంశముగా ఆ సినిమా చిత్రీకరించబడింది. హాలీవుడ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్ని తిరగరాసింది ఈ సినిమా. చాలామంది చూశారు ఈ సినిమాని. అయితే ఈ సినిమా ఒక కట్టుకథ కాదు. ఈ సినిమా ఒక కట్టుకథ కాదు. 1949వ సంవత్సరంలో అమెరికాలో ఉన్నటువంటి మేరీల్యాండ్ అనేటువంటి ప్రాంతంలో ఒక 17 సంవత్సరాల కుర్రవాడు సైతాను చేత పీడించబడ్డాడు. భయంకరంగా పీడించబడ్డాడు. రాత్రులు నిద్ర ఉండేది కాదు. అతను ఉన్నటువంటి ఆ గృహములో, ఆ గదిలో తలుపులు కిటికీలు కొట్టుకునేటువంటి మంచాలు ఎగిరిపడేవి. దీనిని ఆధారంగా చేసుకొని ఆ సినిమాని తీశారు. అయితే ఆ కుర్రవాడు ఆ తరువాత మేరీల్యాండ్ని విడిచిపెట్టి వాషింగ్టన్ DC, అమెరికాలో ఉన్నట్టు వాషింగ్టన్ DC ప్రాంతానికి వచ్చి సామాన్యమైన జీవితాన్ని జీవించాడు. ఎలా సాధ్యమైంది అది అంటే, అతను 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సాతాను చేత భయంకరంగా పీడించబడ్డ తర్వాత అతను ఒక కథోలిక గురువు చేత ఆ సాతాను నుండి ఎగ్జార్సిజం అంటారండి, సాతాను నుండి విముక్తిని దయచేయటం. ఎంతో కష్టపడి ఆ గురువు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తి చేత ఆ సాతానుని పారద్రోలారు. ఇది కల్లిబొల్లి మాటలు కాదండి, కట్టుకథలు కాదు. నెట్లోకి వెళ్ళి ద ఎగ్జార్సిస్ట్ ఫిల్మ్ అని మీరు కొడితే ఇప్పుడు మీకు కనబడుతుందండి. ఈ విషయాన్ని ఆ రోజుల్లో చాలామంది కళ్ళారా చూశారు. దాన్ని ఎప్పుడో జరిగింది కాదండి, 1949వ సంవత్సరంలో జరిగింది. దాన్ని ఆధారంగా 1970లో ఎగ్జార్సిస్ట్ అనే సినిమా వచ్చింది ప్రియులారా. ఈ సినిమా మనకేం నేర్పిస్తుంది అంటే, ఆ కుర్రవాడు నిజంగానే సాతాను చేత పీడించబడ్డాడు. ఆ గురువు నిజంగానే ఆ వ్యక్తికి విమోచన ప్రసాదించగలిగాడు దేవుని యొక్క శక్తి చేత, క్రీస్తు నామములో. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా,
క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది అన్నిటికంటే ముఖ్యంగా సాతాను శక్తిని పారద్రోలటానికి. మానవుడు అనేటువంటి వాడు పాపం కారణంగా సాతానుకు బానిసైపోయాడు, దాసుడైపోయాడు. కొన్ని సందర్భాలలో ఈ సాతానుడు అనేటువంటి వాడు వివిధ రూపాలలో ఎప్పుడూ కూడా ఈ తెల్లగా పళ్ళు పెట్టుకొని, తెల్ల కొమ్ములు పెట్టుకొని, నల్ల డ్రెస్ వేసుకొని అన్నక్కర్లేదండి. వివిధ రూపాలలో మనిషిని ఆవేశించి పీడిస్తూ ఉంటాడు. ఈరోజు మన వాక్యములో అదే మనం చదువుకున్నాం. యేసు ప్రభువు ఒక సాతానును పొందినటువంటి ఒక వ్యక్తికి విమోచించటం. ఏమి నేర్పిస్తుంది ఈ అంశం మనందరికీ అంటే, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపాన్ని, సాతాను రాజ్యాన్ని కూడా కూల్చివేయడానికి. గడచిన ఆదివారం ప్రియులారా, యేసు భగవానుడు తనకి బహిరంగ జీవితాన్ని ప్రారంభించారు. ఏ విధంగా? మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో 14వ వచనం చదువుకుంటే, యోహాను చెరసాలలో బంధించబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలం సంపూర్ణమైనది, దేవుని యొక్క రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి. తన యొక్క బహిరంగ జీవితాన్ని, దైవరాజ్య స్థాపనని ప్రారంభించారు. దానిలో భాగంగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ 4 శిష్యులను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత ఏం జరిగింది ప్రథమంగా, మొట్టమొదటిగా అనేటువంటిది ఈ ఆదివారం మనం ధ్యానం చేసేది. ఆ 4 శిష్యులతో పాటు యేసు ప్రభు కఫర్నాము అనేటువంటి గ్రామానికి వెళ్ళారు. నేను యెరూషలేము, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళటం జరిగింది. వారు కఫర్నాము చేరు. ఎవరు? యేసు ప్రభు అను శిష్యులు. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరం ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధన ఎలాగా ఉందట? ఆయన బోధనకు అచ్చట ఉన్నవారు ఆశ్చర్యపడిరి. ఎలయన ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా ఆయన బోధించుచుండెను. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు దైవరాజ్య సంస్థాపన ప్రారంభించేశాడు. తాను దేని కొరకై ఈ లోకానికి వచ్చాడో, ఏ ఉద్దేశముతో, ఏ ప్రణాళికతో ఈ లోకానికి వచ్చాడో ప్రియులారా, ఆ కార్యాన్ని ప్రారంభించాడు. దేనికోసం వచ్చాడు? దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించటానికి. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తూ ఉండగానే సాతాను రాజ్యం కూల్చబడాలి. దానికి నిదర్శనం ఈరోజు యేసు ప్రభు సైతానును పారదోలుతున్నాడండి. ఎప్పుడైతే ప్రియులారా మనం మంచిని చేస్తుంటామో చెడు తగ్గిపోద్ది, అంతే కదండి. మనం ఒక పవిత్రమైన కార్యాన్ని చేస్తున్నప్పుడు అపవిత్రమైన కార్యాలు మనకు దూరం అయిపోతుంటాయి. క్రీస్తు ప్రభువు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తుంటే సాతానుడు అడ్డు వస్తుంటాడండి, ఎదురు తగులుతుంటాడు. ఎందుకు వచ్చావు నువ్వు? అప్పుడే ఎందుకు వచ్చావు? మమ్మల్ని పీడించడానికి వచ్చావా? ఆ మాటలు మనం వింటున్నామండి ఈ రోజున. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్, ఈ క్రియల యొక్క ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది. ప్రభువు గడిచినట్టు ఆదివారం వేదశాస్త్రాన్ని ప్రారంభించారు, దైవరాజ్యాన్ని ప్రారంభించారు. కాలం సంపూర్ణమైనది, సువార్తను విశ్వసింపుడు, హృదయ పరివర్తన చెందండి. తనతో పాటు సేవ చేయడం 4 శిష్యులను ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఈ ఆదివారం రోజున ఈనాటి వాక్యములో ఆయన కఫర్నాములో ఉంటే ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి సువార్తను బోధించటం ప్రారంభించాడు. ఆయన బోధించే విధానాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఈయన బోధనలకి ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన అధికారంతో బోధిస్తున్నాడు. అధికారం ఎప్పుడు వస్తుంది? దైవ జ్ఞానంలో లోతులు తెలిసినప్పుడు ప్రియులారా, దేవుని యొక్క వాక్కులో ఉన్న లోతులు తెలిసినప్పుడు, దేవుని యొక్క శక్తిని పొందినప్పుడు అధికారం దొరుకుతుంది. ప్రియులకు దేవుని అధికారంతో మాట్లాడతాం మనం. అదే అధికారంతో మాట్లాడుతున్నాం. అప్పుడు ఏం జరిగిందో వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించినటువంటి వాడు ఒకడు కేకలు వేయిచు, నజరేతు నివాసియకు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవెవరెవో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి. కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఆ సాతాను చేత పీడించబడుతున్న ఆ వ్యక్తి పలికిన మాటల ద్వారా ఏమిటి? సాతానుకు తెలుసు ఎవరు ఆయన అని.
యేసు ప్రభు ఎవరు అని సాతానుడికి తెలుసు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, అర్చకులు పట్టించుకోకపోయినా కానీ, అంగీకరించకపోయినా కానీ సాతానుడికి మాత్రం చాలా క్లియర్గా తెలుసు. ఏమిటి? ఈయన దైవరాజ్యాన్ని ప్రారంభించాడు, మా రాజ్యము, మా యొక్క ఆటలు ఇంకా సాగవు. ఆ తర్వాత ఏమంటున్నాడు? నజరేతు నివాసియకు యేసు, మాతో నీకేమి పని? మంచి ఎప్పుడు జరిగినా కానీ దానికి అవరోధాలు ఉంటుంటాయండి. చెడ్డవాళ్ళు ఊరుకుంటారా ఏంటి? అప్పటి వరకు కూడా వాళ్ళ ఇష్టానుసారముగా చర్చిలో పెత్తనం సాగించి నాటకాలు ఆడినటువంటి వాళ్ళు, ఎవరి గురించి చెడు చేసేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెత్తనం చేసినటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు వచ్చి దాన్ని బాగు చేయాలంటే ఊరుకుంటారా ఏంటి? ఊరుకోరు. అడ్డంకులు సృష్టిస్తారు. సాతానుడు కూడా అదే చేస్తున్నాడండి. నజరేతు నివాసియకు యేసు, మాతో నీకేం పని? ఎదురు మాట్లాడుతున్నాడు. మమ్మల్ని నాశనం చేయవచ్చితివా? గట్టిగా అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. ఈ ఆలయాన్ని నేను చూశానండి కఫర్నహంలో. ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు ఏ ఆలయంలోనైతే యేసు ప్రభువు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడో, ఈ సాతానును పారదోలాడో, ఈ ఆలయాన్ని నేను చూశాను. కానీ అన్ని మొండి గోడలు మాత్రమే ఉన్నాయి. సినగోగులో మొండి గోడలు మాత్రం ఉన్నాయి, ఇరిగిపోయినటువంటి అవి ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజే ప్రభువు ఆ గ్రామాన్ని శపించాడు కాబట్టి. ఆ తరువాత ఏం జరుగుతుంది? 25వ వచనములో, నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని అతనిని గద్దించగా అది వారిని వెలివెలలాడించి బిగ్గరగారచి వదిలిపోయెను. ఏమి నేర్పిస్తుంది ఈ వాక్యం? యేసు ప్రభు సమస్తం మీద అధికారాన్ని కలిగి ఉన్నవాడు. సమస్తముపై యేసు ప్రభుకు అధికారం ఉంది ప్రియులారా. ఈనాడు ఒకవేళ నీవు తెలియనటువంటి వేదనతో పీడించబడుతున్నావా? తెలియనటువంటి శక్తులతో పీడించబడుతున్నావా? నీ కుటుంబం పీడించబడుతుందా? దేవుని సన్నిధికి వెళ్ళు, ఆయన సన్నిధికి వెళ్ళు. నువ్వు అనుకుంటున్నావా ఇదిగో నీకున్నట్టు సమస్య అనేటువంటిది, నీకున్నట్టు బాధ అనేటువంటిది, నీ అలవి కానటువంటిది, నీ శక్తికి మించినటువంటిది అనుకుంటున్నావా? యేసయ్య శక్తికి అతీతమైనది ఏది లేదు అని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన ముందు ఎంతటి శక్తి అయినా కానీ బలాదూరని గుర్తుపెట్టుకో. సాతాను నోరు మూయించాడు, ఆ కుర్రవాడి నుండి విడుదల చేయించాడు. అధికారాన్ని కలిగినటువంటి వాడు యేసయ్య ప్రియులారా. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అది చూచినటువంటి వారు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మల సహితము లోబడుచున్నవి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను నమ్మినటువంటి దేవుడు సామాన్యుడు కాడు, అసామాన్యుడు ప్రియులారా. ఆయన సర్వశక్తిమంతుడు ప్రియులారా. నీకేదో వ్యాధి వచ్చిందని, నీకేదో రోగం వచ్చిందని, నీకేదో బాధ వచ్చిందని, అయ్యో నన్ను ఎవరు ఆదుకుంటారో అనుకుంటున్నావా? నీదేంతో పీడించబడుతున్నావని తాయెత్తుల కొరకై, మంత్రాలు తంత్రాల కొరకై పరిగెడుతున్నావా? నువ్వు నమ్మినట్టు దేవుడు సర్వశక్తిమంతుడని నమ్మకం లేకుండా జీవిస్తున్నావా? మాత్రం క్రైస్తవ బ్రతుకుతున్నావా? ఈరోజు ప్రభువుని గురించి అక్కడ ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి కలిగిన జ్ఞానోదయం మనకు కూడా కలగాలి. అధికారముతో బోధించగా ఆయనకు సాతానులు కూడా లోబడతాయి. ఎన్ని చోట్ల ప్రభు పీడించబడుతుంటే వారికి విడుదల ప్రసాదించాడు పిల్లారా. ఈ మెస్సయ్యాని గురించి, ఈ రాబోయేటువంటి దేవుని కుమారుని గురించి ఈనాటి మొదటి పట్టణంలో మోషే ప్రవక్త ద్వారా దేవుడు ప్రవశిస్తున్నాడు. ఎప్పుడు? మోషే కాలంలోనే. మోషే ఇంకా మరణించలా. ద్వితీయోపదేశ కాండము ఈనాటి మొదటి పట్టణం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 17వ వచనములో, అప్పుడు ప్రభువు నాతో, వారి వేడుకోలు సబబుగానే ఉన్నది, జాగ్రత్తగా ఆలకించండి, నీ వంటి ప్రవక్త నేనొకనని వారి జనము నుండియే వారి చెంతకు పంపుదును. మోషే కాలము దగ్గర పడుతుంది. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన సమయం దగ్గర పడుతుంది. అప్పుడు ప్రజలు వచ్చి, అయ్యా నువ్వు లేకపోతే మేమేమైపోతాం, నువ్వు మమ్మల్ని ఇప్పుడు దాకా నడిపించా, ఎలా మా బ్రతుకు అంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ వంటి ప్రవక్త నేనొకనని వారి జనము నుండియే వారి చెంతకు పంపుతును, అతనికి నా సందేశమును ఎరిగింతును, నేను చెప్పుము అనిన సంగతులన్నీయు అతడు వారితో చెప్పును. ఆ ప్రవక్త నా పేర పలుకు సందేశమును పాటింపని వారిని నేను శిక్షింతును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? రాబోయే మెస్సయ్యాని గురించి ప్రియులారా. మోషే కూడా అసామాన్యమైన ప్రవక్త ప్రియులారా. దేవుని యొక్క శక్తితోటి
ఫరో రాజు యొక్క కబంధ హస్తాల నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకొని వచ్చినటువంటి గొప్ప ప్రవక్త. అన్నిటికంటే ముఖ్యంగా మోషే ప్రవక్త ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు, పరలోకాన్ని తెరచి మన్నా భోజనాన్ని కురిపించాడు, రాతిని చీల్చి నీటిని బయటికి తీసుకొని వచ్చాడు. చనిపోతున్నటువంటి వారు అయ్యా మమ్మల్ని కాపాడమనయ్యా అంటే విషసర్పాల బారి నుండి కాపాడినటువంటి వాడు. శక్తిమంతుడి పిల్లారా, ఇశ్రాయేలు ప్రజలలో మోషేని మించిన ప్రవక్త మరొకడు లేడు. నిస్సందేహముగా ఏలియా గొప్ప కార్యాలు చేశాడు, ఎలీషా గొప్ప కార్యాలు చేశాడు, ఇర్మియా గొప్ప కార్యాలు చేశాడు, యెషయా గొప్ప కార్యాలు చేశాడు, కాదంటల్లా. కానీ మోషేకి మించినటువంటి ప్రవక్త మరొకడో లేడు ప్రియులారా. కాబట్టే దేవుడేమంటున్నాడు, నీ వంటి ప్రవక్తని, నీకంటే గొప్ప ప్రవక్తని నేను ఒకరిని పంపించబోతున్నాను. ప్రియులారా, నూతన మోషే యేసు ప్రభు, నూతన మోషే యేసు ప్రభువు. కాబట్టే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మనం చదువుకుంటే యేసు ప్రభువు కూడా తన యొక్క బోధనల కొండ మీద ప్రసంగంలో ఏమని చెప్తాడు అంటే, మోషే మీతో ఇట్లు చెప్పాను కానీ నేను మీతో ఇట్లు చెప్పుచున్నాను అంటాడు. ప్రతి చోట ఈ మాట వింటామండి మనం. అంటే ప్రభు అంటాడు, నేను మోషే కంటే కూడా అధికుడిని, నేను మోషే కంటే కూడా అధికుడిని అని చెప్తున్నాడు పిల్లారా. మోషే కంటే కూడా నేను అధికుడు యేసు ప్రభు, మోషే కంటే కూడా గొప్పవాడు ఆయన. కారణం ఆయన దేవుని చేత పంపబడిన ప్రవక్త అయితే ఈయన స్వయాన దేవుడే. ఈనాడు మనం మార్కు సువార్తలో చదువుకున్నట్లుగా ప్రియులారా, సాతాను ఏమంటుంది, అయ్యా నీవు దేవుని పవిత్ర మూర్తివి, నీవు మమ్మల్ని నాశనము చేయవచ్చితే. అవును, యేసుప్రభు సాతానును నాశనం చేయడానికి వచ్చాడు, చెడును నాశనము చేయడానికి వచ్చాడు ఈ లోకానికి ప్రియులారా. యేసుప్రభు సాతానుడు చెప్పింది నిజమే. ఒకవేళ మన జీవితంలో కీడులు ఉన్నాయని, మన కుటుంబంలో కీడులు ఉన్నాయని, మన కుటుంబంలో కీడులు ఉన్నాయని, అనర్థాలు ఉన్నాయని భయపడుతున్నామా? ఆయన శక్తికి మనం లోబడదాం, ఆయన చెంతకు వెళదాం ప్రియులారా. ఆయన మనల్ని విమోచించువాడై ఉన్నాడు. దైవరాజ్యాన్ని ప్రారంభించాడు. సాతాను రాజ్యం కోలడం ప్రారంభమైంది. పరలోక రాజ్యం సమీపించినది, సువార్తను విశ్వసింపండి, హృదయ పరివర్తన చెందని పలికిన వెంటనే సాతానును పారదోలడం ప్రారంభించాడు. సాతాను రాజ్యాన్ని కోల్చడం ప్రారంభించాడు. అయితే ఈ బాధ్యత మనందరికి ఇచ్చాడు, మనందరి మీద ఉంచాడు. ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు నీ కుటుంబంలో వివిధ రకాలైన శక్తుల చేత తెలియనటువంటి బాధలతో, వేదనతో నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ వేధించబడుతుంటే, పీడించబడుతుంటే, ఏదో నేను అన్నాను కదా ప్రారంభంలో, సైతంలో కొమ్ములు పెట్టుకొని రానక్కర్లా, తెలియనటువంటి సమస్యల చేత పీడించబడుతుంటే, ఎరికో గోడలలాగా ఉన్నట్లయితే నీవు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడో, విమోచించగలిగిన శక్తి ఉన్నటువంటి వాడో, ఆ దేవుని నమ్మో, ఆ దేవుని విశ్వసించో, ఆ దేవుడిని విమోచించబోతున్నాడు. నీకు నాకు ఉండవలసినటువంటిది ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి శక్తి, పరిపూర్ణమైన విశ్వాసం ప్రియులకు దేవుని బిడ్డలారా. విశ్వసించిన నీ వలనైతే విశ్వసించు వానికి సమస్తము సాధ్యమని పలికాడు దేవుడు. అటువంటి విశ్వాసాన్ని, అటు నమ్మకాన్ని మనందరికీ దయచేయమని వేడుకుందాం. ప్రభు సర్వశక్తిమంతుడు, ఆయనే మన దేవుడు, మన జీవితాలకి, మన కుటుంబాలకి అధికారి ఆయనే అని అంగీకరించటానికి తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈనాడు నీవు దైవరాజ్యాన్ని ప్రారంభించి సాతాను రాజ్యాన్ని కూల్చటం ప్రారంభించావు. అవును తండ్రి, ఎప్పుడైతే నీవు పరలోక రాజ్యాన్ని ప్రారంభించడం మొదలుపెట్టావో సాతాను రాజ్యం కూలటం ప్రారంభమయ్యింది. ఈనాడు ప్రభువును ప్రత్యేకమైన రీతిలో సాతాను చేత పీడించబడుతున్నట్టు వాటిని విడిపించావు తండ్రి. మేము కూడా ప్రభువా మాకు తెలియకుండా వివిధ రకాలైన బాధలతో, కష్టాలతో, వేదనలతో ఈ లోకంలో ఉండగా పాపపు బానిసత్వంలో మేము బ్రతుకుతున్నాము తండ్రి. మమ్మ విమోచించండి నాయన, విడుదల ప్రసాదించండి తండ్రి. తండ్రి, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి బిడ్డలను దీవించండి.
ఎవరైతే బిడ్డలు ఒకవేళ వేదనలతో బాధలతో ఉన్నారు వారికి విడుదల ప్రసాదించు. ప్రత్యేకంగా ప్రభువా కుటుంబాలలో ప్రభువా తెలియనట్టు శక్తుల చేత పీడించబడుతున్నట్టు వారందరినీ కూడా విడుదల ప్రసాదించమని, విమోచించమని క్షణంలో ప్రభువా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు ప్రభు స్వస్థతనివ్వమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. మా కొరకే ప్రార్థన చేయండి. ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరిని దీవించండి నాయన. వారికి నీ కృపని, నీ దీవెనని, నీ ఆశీర్వాదాన్ని దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.